నమస్తే దోస్తులు, తెలంగాణ శనార్థులు. ఈ రోజులు మనము ఈనాడులో వార్త చూసినట్లయితే జిల్లా మల్కాజిగిరి వార్త. కుక్కల నియంత్రణ ప్రత్యేక కసరత్తు. ఇక్కడ మంచి ఆర్టికల్ రాయడం జరిగింది ఈనాడులో మల్కాజిగిరి గురించి. వీధుల్లో చేరిన రాతి బృందాలు. గౌతమ్ నగర్ న్యూస్ టుడే. నగర వ్యాప్తంగా వీధి కుక్కలు బెడద తీవ్రమైనదని, ఏదైనా ఘటన జరిగితే తప్ప సమస్య తీవ్రంగా గుర్తించడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో వాటి నియంత్రణ విషయంలో ఉదాసీనంగా ఉంచొద్దని ఇటీవల హైకోర్టు ఆదేశించింది. మల్కాజ్గిరి సర్కిల్ పరిధిలో శునకాలు బారిన పడే బాధితుల సంఖ్య పెరగడంతో వాటిని పట్టుకొని శస్త్రచికిత్స నిర్వహించేందుకు కేటాయించిన బృందాలు రాత్రి వేళలను కాలనీలలో తిరుగుతున్నాయి. కుక్కలను పట్టుకుని సంరక్షణ కేంద్రానికి తరలిస్తున్నారు. చెత్త కుప్పల వ్యర్థాలను తినడంతో అనారోగ్యానికి గురి కావడంతో పాటు కొన్నిటికి పిచ్చి పడుతోంది. సమయానికి ఆహారం దొరకకుండా పిచ్చి పట్టినట్లు ప్రవర్తిస్తున్నాయి. రహదారులపై వెళ్లే వారిపై, చిన్నారులపై దాడులు చేస్తుంటాయి. ఇటీవల గౌతమ్ నగర్, శ్రీకృష్ణనగర్, మౌలాలిలో వీధి కుక్కలు దాడిలో గాయపడిన చిన్నారికి ర్యాబీస్ సోకడం వ్యాక్సిన్ వేశారు. ప్రాంతాలుగా విభజించి మల్కాజ్గిరి పరిధిలో అధికారులు సర్కిల్ పరిధిలోని మొత్తం 300 కాలనీలు, మురికివాడలను 75 ప్రాంతాలుగా విభజించి వాటిని పట్టుకునేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. సికింద్రాబాద్ జోన్ పరిధిలోని మల్కాజ్గిరి, అంబర్పేట్, ముషిరాబాద్, సికింద్రాబాద్, బేగంపేట్ సర్కిల్కు కలిపి ఒక విభాగాన్ని ఏర్పాటు చేశారు. జోన్ పరిధిలో మొత్తం 18,790 వీధి కుక్కలు ఉన్నట్లు తేల్చారు. ఈ 5 స్కూళ్లకు, ఈ 5 సర్కిళ్లకు కలిపి 5 వాహనాలు ఏర్పాటు చేశారు. మల్కాజ్గిరి పరిధిలోని 3 డివిజన్లు, 2 టాస్క్ ఫోర్స్ వాహనాలు, ప్రతి వాహనాలను 6 సిబ్బంది చొప్పున కేటాయించారు. రాత్రి వేళలో శునకాలను పట్టుకునేందుకు జోన్ స్థాయిలో ఏర్పాటు చేసిన బృందం ఒక్కదాని మల్కాజ్గిరి సర్కిల్ పరిధిలో నిరంతరం విధులు నిర్వహిస్తుంచేలా చర్యలు తీసుకుంటాన్నారు. ఈ బృందాన్ని సర్కిల్ వెటర్నరీ అధికారులు డాక్టర్ వనజ పర్యవేక్షించారు. మల్కాజ్గిరి సర్కిల్లో విభజించిన ప్రాంతాలు 75, సర్వే పూర్తి చేసిన ఏరియాలు 45, గుర్తించిన వీధి కుక్కలు 4,790, ఏప్రిల్ నుంచి జూన్ వరకు జరిగిన శస్త్రచికిత్సలు 413, వేసిన ర్యాబీస్ వ్యాక్సినేషన్ 477. ఇక్కడ చేనేత పరుస్తాం డాక్టర్ వనజ వెటర్నరీ అధికారి మల్కాజ్గిరి సర్కిల్ ఏమన్నదంటే, వీధి కుక్కల పట్ల ఎలా ప్రవర్తించాలని విషయంపై GHMC బ్లూ క్రాస్ సభ్యులతో కలిసి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఫిర్యాదులు అందుతున్న కాలనీలకు తక్షణమే సిబ్బందిని పంపుతామన్నా అని, ఎప్పుడు కుక్కలు కళ్ళల్లోకి నేరుగా చూడొద్దని, కుక్క కరవడానికి వస్తే పరిగెత్తకూడదని, ధైర్యంగా నిలబడితే అది భయపడి వెనుబడుతోందని, వీధి కుక్కలపై ఫిర్యాదు ఇచ్చేందుకు హెల్ప్ లైన్ నంబర్ 0421111111ను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని క్లియర్గా ఇక్కడ తెలియపరిచారు. అదేవిధంగా మల్కాజ్గిరి అవగాహన కల్పిస్తున్న GHMC సిబ్బంది ఇక్కడ చిత్రంలో చూసినట్లయితే ఇక్కడ బ్యానర్లు వేసి మరి వ్యాక్సినేషన్ వేయించుకోవాలని చెప్పేసి, కుక్కలు ఎవరైతే ఇంట్లో పెంపుడు కుక్కలు ఉంటారో ఆ కుక్కలకు వ్యాక్సినేషన్ వేయాలని ఇక క్లియర్గా చిత్రంలో తెలియపరుస్తున్నారు. అదేవిధంగా రాత్రి వేళలో కుక్కలను పట్టుకున్న చిత్రం కూడా ఇక్కడ మనకి కళ్ళారా కనపడుతుంది. అయితే ప్రజలారా జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే నేను ఈ విషయాలు చెప్తున్నానంటే, ఇక్కడ చూసినట్లయితే మన GHMC వాళ్ళు ఒక అవగాహన, కుక్కల పరంగా ఒక అవగాహన ఇవ్వడం ప్రజల్లో చాలా చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాము. అయితే మీరు కూడా ఒక సమయం పాటించాలి. ఏంటంటే కుక్కలు ఉన్నాయనుకో, అక్కడ వీధి కుక్కలు ఒక 4-5 ఉన్నాయనుకోండి, మీరు దాన్ని చూసి పరిగెత్తడం కానీ, మళ్ళీ మీరు రాళ్ళ తీసుకొని కొట్టడం కానీ,
ప్లస్ దాని గురించి మీరు భయాందోళన చెందితే అది ఎవరో కొత్త వాళ్ళు వచ్చారని చెప్పేసి అదేం చేస్తుందంటే దాని ప్రాణరక్షణ కొరకు అది వచ్చి కరవడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంకోటి చిన్నపిల్లలని ఎప్పుడైతే బయటికి పంపించాలనుకుంటున్నారో అప్పుడు వాళ్ళతో పాటు ఎవరన్నా వెంట చిన్నపిల్లలతో పాటు ఇంకెవరైనా వెంట ఉంటే చాలా మంచిది. అదే కాకుండా చిన్న చిన్న షాపులకి మేము డబ్బులు పెట్టి కొనుక్కొచ్చుకుంటామని చెప్పేసి వెళ్తారుగా పిల్లలకి డబ్బులు ఇచ్చినప్పుడు, అప్పుడు వాళ్ళు తెలియకుండా అట్లనే వెళ్ళిపోతారు, ఇంట్లో మమ్మీ డాడీ చెప్పకుండా వెళ్ళిపోతారు. వాళ్ళ పట్ల మీరు గమనించి వ్యవహరించాలి. కుక్కలు ఉన్న చోట్ల ఎక్కడైతే కుక్కలు అలా పిచ్చి కుక్కలు ఉంటాయో ఇమీడియట్లీ మీరు ఇక్కడ ఒక నంబర్ ఇచ్చారు లైన్లో, ఇక్కడ 0402111111 ఈ నంబర్కి కాల్ చేయండి. కాల్ చేసి అలాంటి పిచ్చి కుక్కలని వెంటనే వచ్చి వాళ్ళు తీసుకువెళ్ళడం జరుగుతుంది. రైల్వే చక్రబంధం నుంచి మల్కాజ్గిరికి విముక్తి కల్పిస్తాం ఎంపీ. రైల్వే చక్రబంధం ఉన్న మల్కాజ్గిరి విముక్తి కల్పిస్తామని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. ఈ మేరకు ఆయన గురువారం కార్పొరేటర్ రాజ్యలక్ష్మి దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ హైదరాబాద్ డివిజన్ అధికారులతో కలిసి వాజ్పేయి నగర్ ఆనంద్బాగ్ ప్రాంతాల్లో పర్యటించిన సమయంలో తెలుస్తున్నారు. 10 ఏళ్ల క్రితం వాజ్పేయి వద్ద RUB నిర్మాణానికి శంకుస్థాపన జరిగిందని, నేటికి నిర్మాణం పూర్తి కాలేదని కార్పొరేటర్ వివరించారు. దీనిపై ఎంపీ సంబంధిత రైల్వే ఇంజనీర్లు సుబ్రహ్మణ్యం రామారావు, AK సింగ్, ముత్యం నాయుడు వివరాలు అడిగారు. RBI నిర్మాణానికి గతంలో R&B అధికారులు వేసిన ప్లాన్ను వివరించారు. అనంతరం రామకృష్ణపురం వంతెన కూడా చిన్నగా ఉందని, దాని పక్కన మరో వంతెన నిర్మాణం చేపట్టాలని కోరారు. కాకతీయ నగర్, వినాయక్ నగర్ రైల్వే క్రాసింగ్లు వద్ద వంతెన నిర్మాణం సాధ్యపడదని, అనేక మంది ఇల్లు కోల్పోవాల్సి వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆనంద్బాగ్లో MMTS స్టేషన్ నిర్మాణ అవసరానికి ఎంపీకి కార్పొరేటర్ వివరించారు. దీనిపై రైల్వే అధికారులు తగిన చర్యలు ప్రారంభించాలని ఆయన కోరారు. అంతకుముందు వాజ్పేయి నగర్ ప్రధాన రోడ్డులో వాజ్పేయి విగ్రహాన్ని ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్థానికులతో కలిసి అక్కడ ఒక మొక్కను నాటారు. కార్పొరేటర్ శ్రవణ్, భాజపా రాష్ట్ర నాయకులు VK మహేష్, భానుప్రకాష్, ఓం ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. అయితే ఇక్కడ మన ఈటెల రాజేందర్ చేసే పని చాలా మంచి పని. ఎందుకంటే ఆయన ఇన్ని రోజుల నుంచి ఏ అధికారి అటు వచ్చి కనీసం ఇలా ఒక మన సికింద్రాబాద్ రైల్వే దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ రాజలక్ష్మిని తీసుకొని రావడం జరిగింది. ఇంతవరకు ఎవరు అలా తీసుకురాలేరు. ప్లస్ ఆయన పరిశీలించాడు. అక్కడ చూడండి, అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర ఎక్కడ ఏ బ్రిడ్జ్ వేస్తే ఎక్కడ వాహనాలు ట్రాఫిక్ ఆగకుండా వెళ్తాయో అనే విధంగా అతను ఇక్కడ చూపించడం జరుగుతుంది ఫైల్ ఫోటోలో క్లియర్గా. అయితే నేను చూసినట్లయితే నేను కూడా అక్కడ వినాయక్ నగర్ నుంచి ఇక్కడ మనము నేరెడ్మెట్ దాటాలంటే ప్రతి అరగంటకు ఒకసారి ఒక రైలు రావడము, మళ్ళీ అక్కడ రైలు మన ఓల్డ్ PS నుంచి వినాయక్ నగర్ దాకా మొత్తం ట్రాఫిక్ జామ్. ఎట్లా ట్రాఫిక్ జామ్ అంటే అసలు అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ 20 నిమిషాల నుంచి ఒక అరగంట దాకా ట్రాఫిక్ జామ్ అవుతుంది. అయితే ఆ ట్రాఫిక్ జామ్ కూడా ఎలా ఉంటుందంటే ఇట్లోంచి బండ్లు పోదామంటే బండ్లు కూడా రోడ్డు తప్పి కింద మట్టిలో పోతాయి, కార్లు ఏమో మధ్యలో ఉంటాయి, అట్నుంచి వచ్చిన వాహనాలు ఈ వాహనాలకు ఎదురుగా ఉంటాయి. అంటే అంత ఇన్కన్వీనియంట్గా ప్లేస్ ఉంది. ఎందుకంటే అప్పట్లో కట్టిన మన బ్రిటిష్ హయాంలో కట్టిన అలా రైల్వే లైన్ ఇంతవరకు ఏ అధికారి వచ్చినా కూడా అది చేంజ్ చేయలేదు. ఇంతకుముందుకు ఆనంద్బాగ్ అట్లనే ఉండే. ఈస్ట్ ఆనంద్బాగ్ నుంచి మన మల్కాజ్గిరి మన ఇక్కడ మల్కాజ్గిరి వెళ్ళే సర్కిల్లో కూడా అక్కడ మన మైనంపల్లి ఇదే రేవంత్ రెడ్డి అప్పుడు వచ్చి అక్కడ బ్రిడ్జ్ కరెక్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇవి 2 ఉన్నాయన్నమాట. వినాయక్ నగర్లో ఒకటి, ఓల్డ్ PSలో ఒకటి. ఇవి కరెక్ట్గా పరిశీలిస్తే మనకి ట్రాఫిక్ ఇబ్బంది అనేది కాకుండా పోతుందని నా యొక్క మనవి. ఆవిష్కరణలో ప్రోత్సహించేందుకు ఇన్నోవేటర్ సెల్ ఏర్పాటు. వివిధ రంగాల్లో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఇంటింటా ఇన్నోవేటర్ 2024 కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని జిల్లా అదనపు కలెక్టర్ విజేందర్ రెడ్డి అన్నారు. జిల్లా అధికారులతో కలిసి ఇన్నోవేటర్ గోడ పత్రికను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ మహిళల పాఠశాల, కళాశాల స్థాయి విద్యావేత్తలు, వ్యవసాయదారులు నూతన ఆవిష్కరణ తయారు చేసి ఎవరైనా ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమంలో పాల్గొనవచ్చని తెలిపారు.
సమస్యలను పరిష్కరించే వినూత్న ఆవిష్కరణను పంపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటా ఇన్నోవేటర్ అవకాశాన్ని కల్పించిందన్నారు. ఆగస్టు 3 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు. ఆవిష్కరణ దరఖాస్తుదారు పేరు, వయస్సు, ఫోటో, వృత్తి, చిరునామా, మండలం, జిల్లా, ఆవిష్కరణ పేరుతో 4 ఫోటోలు, 2 నిమిషాల వీడియో తీసి తెలంగాణ ఇన్నోవేటర్ సెల్ వాట్సాప్ నంబర్ 9100678543 ఈ నంబర్కి పంపించగలరని సూచించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి సాంబశివరావు, జిల్లా పంచాయతీ అధికారి వెంకటయ్య, జిల్లా వ్యవసాయ అధికారి మేరీ రేఖ, భానుప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆడంబరంగా ప్రారంభమైన నీరుగారుతున్న లక్ష్యం నిరుపయోగంగా మారిన వార్డు కార్యాలయాలు. సమస్యలు పరిష్కారం కోసం అధికారులు, ప్రజలు అందుబాటులో ఉండాలని గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన వార్డు కార్యాలయాలు నిరుపయోగంగా మారాయని, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులన్నీ ఆలకించి వెంటనే సమస్య తీర్చి అధికారులు లేకపోవడంతో క్రమేణా ఫిర్యాదు చేసేందుకు ఎవరు రాక కార్యాలయాలు వెలువెలిపోతున్నాయి. వినాయక్ నగర్ డివిజన్కు సంబంధించిన వార్డు కార్యాలయం గత ఏడాది డిసెంబర్ నుంచి ఖాళీగా దర్శనమిస్తుంది. ఇక్కడ ఫైల్ ఫోటోలో చూడండి, వినాయక్ నగర్లోని వార్డు కార్యాలయం. ఇందులో ఎవరు ప్రజలు రాక, కిక్కిరిసిపోయిన ప్రజలు ఎవరు రాక ఇక్కడ విలవిలలాడిపోతుంది. గత ఏడాది క్రితం ప్రారంభమైన అంతలోనే డివిజన్లోని వినాయక్ నగర్ బస్తీలో అవార్డు కార్యాలయాన్ని గత సంవత్సరం GHMC అధికారులు ప్రారంభించారు. కార్యాలయంలో ఫర్నిచర్, కంప్యూటర్, అల్మారాలు, కుర్చీలు, ఇతర సామాగ్రి కొనుగోలుకు సుమారు 4 లక్షల వరకు ఖర్చు చేశారు. ప్రజల సమస్యలు తీర్చడానికి పారిశుద్ధ్య, ఎంటామాలజీ, పట్టణ ప్రణాళిక, ఇంజనీరింగ్ మండలి, విద్యుత్ అధికారులని ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేశారు. వార్డు కమిటీ పరిపాలన అధికారి, ఆర్గనైజర్, సూపర్వైజర్లను సైతం నియమించారు. వారు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులన్నీ స్వీకరించి పరిష్కరించేవారు. డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ నుంచి నేటి వరకు సంబంధిత విభాగాల అధికారులు ఎవరు వార్డు కార్యాలయం వంక చూడలేదు. ఎన్నికల సమయంలో కదా అన్ని జనం కూడా పెద్దగా పట్టించుకోలేదు. నెల రోజుల నుంచి పారిశుద్ధ్యం, దోమలు, గుంతలు పడ్డ రోడ్ల విషయమై వార్డు కార్యాలయంలో ఫిర్యాదు చేయడానికి వెళితే అక్కడ ఓ మహిళ అటెండర్ తప్ప అధికారులు ఎవ్వరూ లేరని పలువురు వాపోతున్నారు. 2 నెలలుగా కార్యాలయంలో కుర్చీలు ఖాళీగా దుమ్ము పట్టి ఉన్న అక్కడ పరిస్థితులు బట్టి తెలుస్తోంది. 2 రోజుల్లో సిబ్బందిని పంపిస్తాం. రాజు, ఉప కమిషనర్. ఎన్నికల విధుల కోసం సిబ్బంది సర్కిల్ కార్యాలయం ఉండి పనిచేస్తూ ప్రస్తుతం ఇక్కడ నుంచి విధులు నిర్వహిస్తున్నారు. 2 రోజుల వారిని తిరిగి వార్డు కార్యాలయానికి పంపి ప్రజల సమస్యలు తీర్చేలా చర్యలు తీసుకుంటారు. ఇక్కడ ఉప్పల్లో నగర వార్త, మన జిల్లా వార్త చూసినట్లయితే ఉప్పల్ ఇలా ఉంటే చదివేలా. కీసర న్యూస్ టుడే. కీసరలోని హరిజనవాడ పాఠశాలల ఆవరణలో చెత్తా చెదారం. ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది చెత్తా చెదారం. కీసరలోని హరిజనవాడ పాఠశాలల ఆవరణలో చెత్త చెదారం, ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలు, దుర్గంధ భరితంగా ఉన్న మరుగుదొడ్లతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పిచ్చి మొక్కలు తొలగించి మురుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచాలని పలుసార్లు పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకునేవారు లేకుండా పోయారు. పాముల బెడద ఉందని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన. కీసరలోని హరిజనవాడ పాఠశాల ఆవరణలో చెత్త చెదారం. చూడండి ఫైల్ ఫోటో. ఇక అక్కరకు రాని మరుగుదొడ్లు చూడండి ఎంత చెత్త చెదారంగా ఉంది. అదే మన ఇంట్లో అయితే మనం అలా పెట్టుకోము కదా. అదే ఇప్పుడు మీరు లక్షలు వేలుల జీతాలు తీసుకుంటూ ఇక్కడ కంప్లైంట్ చేసినా కూడా పట్టించుకొని దౌర్భాగ్య స్థితి ఇక్కడ ఏర్పడుతుంది. చూడండి కీసర్లో ఇంత ఘోరమా? మార్పు లేదు, అలాగే వదిలేశారు. నాడు తుమ్కుంట పురపాలక సంఘంలోని దరఖాస్తులు స్వీకరణను పరిశీలిస్తున్న కలెక్టర్ గౌతమ్. చిత్రంలో చూడండి. షామీర్పేట్ న్యూస్ టుడే. తుమ్కుంట పురపాలక సంఘం పరిధిలో ప్రజాపాలనలో స్వీకరించిన దరఖాస్తులు 6911, అనంతరం వచ్చిన దరఖాస్తులు 11.
అన్నింటినీ ఆన్లైన్ చేశారు. తర్వాత వచ్చిన దరఖాస్తులు ఆన్లైన్లో నమోదు చేయకుండా రిజిస్టర్లో నమోదు చేశారు. ప్రత్యేక పుస్తకాల్లో నమోదు చేసుకొని ప్రభుత్వ అనుమతి ఇచ్చినప్పుడు ఎంట్రీ చేసేలా ఏర్పాటు చేసుకున్నారు. ప్రజాపాలన సమయంలో మేము అందుబాటులో లేమని, తర్వాత దరఖాస్తులు తీసుకోవటం లేదని ముఖ్యమంత్రి ప్రజాపాలన 2 దరఖాస్తులు అందించారు. వాటిని ఆన్లైన్ చేయలేదు. ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తులోని అన్ని తప్పులు దొర్లాయి. అవి 250 గృహజ్యోతి పథకానికి సంబంధించి ఉన్నాయి. ఈ సమస్యలను తుమ్కుంట మున్సిపాలిటీ అధికారులు సరి చేశారు. ఇంకా ఉంటే పరిశీలిస్తామని అన్నారు. ప్రజలకేది జవాబుదారీ? మూలన పడిన ప్రజాపాలన దరఖాస్తులు, సమాచారం ఇవ్వని అధికారులు, కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ. ఎవరు చెప్పారు? నాగారంపురంలో దరఖాస్తులు స్వీకరిస్తున్న సిబ్బంది. మరో అవకాశం వస్తుందా? అందిన దరఖాస్తులు 83,667. ప్రస్తుతం సవరణలకే అవకాశం. ఆనాడు కాప్రాలోని ఎల్లారెడ్డిగూడలో క్యూ కట్టిన ప్రజాపాలన దరఖాస్తులు మార్పులు చేస్తున్న ముకుందారెడ్డి డీసీ కాప్రా సర్కిల్. ప్రజాపాలన దరఖాస్తులు చేసేందుకు మరోసారి ప్రభుత్వం అవకాశం ఇస్తుందని లేదోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సర్కిల్ పరిధిలో గతంలో ప్రభుత్వం ఇచ్చిన గడువులోపు దరఖాస్తు చేసుకొని వారి అనేకం ఉన్నారు. 8 రోజుల పాటు నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో మొత్తం 83,667 దరఖాస్తులు చేశారు. ఇందులో మహాలక్ష్మి పథకం ప్రతి నెల 2,500 ఆర్థిక సాయం, 500 గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి పథకాలకే ప్రజల నుంచి ఎక్కువగా దరఖాస్తులు అందాయి. అన్నింటినీ ఆధారాలు, దరఖాస్తులు డేటా ఎంట్రీ చేసి ప్రభుత్వం నివేదిక అందజేశారు. ఇందులో కొంతమందికే విద్యుత్ రాయితీ అందుతోంది. అర్హులైన చాలామందికి అవకాశం లేదు. ఇప్పటికీ చాలామంది తిరిగి దరఖాస్తులు చేసిన మంజూరు అతిథిగా లేకుండా పోయింది. మార్పులు చేస్తున్నాము. ముకుందరెడ్డి డీసీ కాప్రా సర్కిల్. ప్రజాపాలనలో అందిన 83,000 దరఖాస్తులు డేటా ఎంట్రీ పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగించాం. గతంలో అర్జీలు పెట్టుకున్న దరఖాస్తులు లోపాలు ఏమైనా ఉంటే సర్కిల్ కార్యాలయంలో సవరణలో చేస్తున్నాం. కాప్రా సర్కిల్ అందిస్తున్న మొత్తం దరఖాస్తులు 83,667, 6 గ్యారంటీలు 62,743, ఇతరులు 20,924. అనుమతి రాలేదు. ఇక్కడ బొడుపుల్లో ప్రజాపాలనలో 2 కార్పొరేషన్లలో 784 దరఖాస్తులు అందాయి. బోడుపల్లో 4,380 దరఖాస్తులు, ఫిర్జాదిగూడలో 3,311 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. వీటిలో ఎక్కువ శాతం ఉచిత విద్యుత్, రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినవే. ఆ తర్వాత వచ్చిన దరఖాస్తులు తీసుకున్న ప్రభుత్వం అనుమతులు లేదని అలాగే ఉంచారు. అర్హులైన పథకాలు అందేనా? మేడ్చల్లో రూరల్. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో 23 వార్డులోని 6 గ్యారంటీలకు 11,864 దరఖాస్తులు వచ్చాయి. వీటన్నిటినీ ఆన్లైన్లో నమోదు చేశారు. అనంతరం దరఖాస్తులు వచ్చిన ఆన్లైన్లో నమోదు చేయలేదు. అర్హులకు విద్యుత్ రాయితీ రావడం లేదని, ఫిర్యాదు చేసినా తీసుకోవడం లేదని, ప్రభుత్వం నుంచి అనుమతి వస్తేనే తీసుకుంటామని తిప్పి పంపిస్తున్నారు. అయితే అప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కొద్ది రోజులకే ఇక్కడ మన ప్రజాపాలన అని చెప్పేసి దరఖాస్తు 6 గ్యారంటీల దరఖాస్తు పెట్టడంతో తండోపతండాలుగా వచ్చి ఎవరెవరికి ఏం అవసరం ఉందో కంపల్సరీ టిక్ పెట్టి మరి వాళ్ళు దరఖాస్తు సమర్పించారు. అట్టి విషయమై సమర్పించిన తర్వాత కూడా మరి ఇప్పటి వరకు మరి ఏమైంది? మొత్తం అందిన మొత్తం దరఖాస్తులు 83,667. ఇంతవరకు మన ప్రభుత్వం మళ్ళీ ఏం చేస్తుంది? మళ్ళీ ఎవరికి ఏం అవసరాలు ఉన్నాయి? డేటా ఎంట్రీ చేశారంట, మళ్ళీ ఏం చేశారు ఏంది? అక్కడ రైతు బంధు కూడా ఆగస్టు 15 లోపల ఇస్తారా ఇయ్యదా అనే ఆలోచనలో ఇంకా మా ప్రజలలో తీవ్రంగా ఆలోచిస్తున్నారు. మళ్ళీ వస్తారా అని రైతులు బాధపడుతున్నారు. మళ్ళీ అది వచ్చే విధంగా ఈ ప్రభుత్వం కనీసం వాళ్ళకి న్యాయం చేసే విధంగా పింఛన్ లేని వాళ్ళకి పింఛన్లు, రేషన్ కార్డులు లేని వాళ్ళకి రేషన్ కార్డులు, ఇంకా అదేవిధంగా ప్రజలకు ఏ అవసరతలు ఉన్నాయో ఆ అవసరతల కొరకు ప్రజాపాలనలో దరఖాస్తు పెట్టుకున్నారు.
గుంతలోకి దిగిన బడి బస్సు చెంగిచెర్ల బోడుప్పల్. ఓ ప్రైవేట్ పాఠశాల బస్సు గుంతలో ఇరికిపోవడంతో విద్యార్థులు తల్లిదండ్రులు భయాందోళన లోనయ్యారు. చెంగిచెర్ల స్థానిక ఉండే ప్రైవేట్ పాఠశాల బస్సు ఉదయం వేళ విద్యార్థులను పాఠశాలకు తీసుకెళ్తుంది. క్రాంతి కాలనీలో రోడ్డులోని గుంతలు బస్సు చక్రాలు పూర్తిగా ఇరుక్కుపోయాయి. ఆందోళనకు గురైన విద్యార్థులు ఆహాకారాలు చేశారు. తల్లిదండ్రులు రోడ్డు దుస్థితిపై కార్పొరేటర్ను ఫోన్ చేసేందుకు యత్నిస్తే ఆయన భూత పురాణం అందుకున్నారని కాలనీ వాసులు నిరసన తెలిపారు. చెంగిచెర్ల క్రాంతి కాలనీ. ఇక్కడ క్రాంతి కాలనీ చూసినట్లయితే మరి ఘోరంగా దయనీయ పరిస్థితిలో ఇక్కడ మనకు కనిపిస్తుంది. నిన్న మన జరపైలం ఛానల్లో కూడా రావడం జరిగింది. అతను వచ్చేసి బింగి జంగయ్య యాదవ్ కార్పొరేటరు సదరు మన కాలనీలో మన పిల్లల తల్లిదండ్రులు స్థానికులు వాళ్ళు ఫోన్ చేసి అడగగా భూత పురాణం నోటికి వచ్చినట్టు మాట్లాడిండు. నీకు తెలుసా, నీకు అది తెలుసా, ఇది తెలుసా, అది దాని ఇష్టం వచ్చినట్టు. ఎట్లా అంటే నోటికి ఎలా వస్తే అలా మాట్లాడింది అనమాట. నేను మొత్తం ఇక్కడ సామాజిక వార్తలలో మొత్తం ఆ వార్త అనేది కంటిన్యూగా వెళ్ళిపోయిందనమాట. అదేవిధంగా ఇక్కడ కూడా మన ఈనాడులో చూసినట్లయితే క్లియర్గా బస్సు ఫైల్ ఫోటో చూడండి. దొరికితే మత్తు దిగాల్సిందే. అప్సిగూడ న్యూస్ టుడే. ప్రతిరోజు సాయంత్రం మందుబాబులను పట్టుకోవడానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించినట్లు ట్రాఫిక్ సిఐ లక్ష్మీదేవి తెలిపారు. గురువారం సాయంత్రం ఉప్పల్ రింగ్ రోడ్లో ప్రత్యేక డ్రైవ్ను చేపట్టారు. అతిగా మద్యం తాగిన 15 మంది మందుబాబుల వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీరందరినీ శుక్రవారం కోర్టులు హాజరుపరుస్తారని తెలిపారు. అనంతరం మందుబాబులకు ప్రత్యేక కౌన్సిలింగ్ ఇస్తామని ఈ తనిఖీలు సిఐ సూర్యనాయక్, ఎస్ఐ ఉదయ్ భాస్కర్ పాల్గొన్నారు. బ్రీత్ ఎనలైజర్తో పరిశీలిస్తున్న ట్రాఫిక్ సిఐ లక్ష్మీదేవి సూర్యనాయక్ ఇక్కడ ఫైల్ ఫోటోలో చూసినట్లయితే దొరికితే మత్తు దిగాల్సిందే అని చెప్పేసి ఇక్కడ డ్రైవ్ అనేది పెట్టడం జరిగింది. అప్సిగూడలో మందు బాబులు రాత్రి అయితే సాయంకాలం అయితే కథం ఇక్కడ నుంచి నేరుగా వైన్స్కి వెళ్ళాలి, తాగాలి. మళ్ళీ అదే తాగినాక ముంగడ ఎవరన్నా ఓలా క్యాబ్లో కానీ మామూలుగా ర్యాపిడో కానీ వెళ్ళాలిగా ఇంటికి. అట్లా కాకుండా అదే బండి డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వెళ్తారు. అదే ఒక మత్తులో ఉండి ఎన్నో యాక్సిడెంట్లు అవుతాయి కదా. అలాంటి సమయంలో చాలామందికి ఎంతోమంది తల్లిదండ్రులు కోల్పోయిన వాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలను కోల్పోయిన వాళ్ళు ఉంటారు. అదేవిధంగా అలా కాకుండా దయచేసి మందు తాగాలనుకుంటే ఇంటికి తీసుకెళ్ళాలన్నా తాగండి. లేదంటే మందు తాగిన తర్వాత బండి ఎవరైనా ర్యాపిడో కానీ క్యాబ్ కానీ బుక్ చేసుకొని ఇంటికి నేరుగా వెళ్ళండి. లేదంటే తాగనోలో ఉంటే వాళ్ళని వెంట పెట్టుకొని వెళ్ళండి. అంతేకాకుండా దయచేసి ఇక్కడ మన వాళ్ళు కూడా డ్రైవ్ దొరికితే మత్తు దిగాల్సిందే అని చెప్పేసి స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇలాంటి డ్రైవ్లు ఇంకా ఎన్నో పెట్టాలి. ఎంతోమంది ఇలాంటికి బానిసంగా కాకుండా, మత్తు పదార్థాలకు బానిస కాకుండా ఇలాంటి డ్రైవ్లు పెడితే వాళ్ళు పోలీసులు ఉన్నారని భయాందోళన చెంది ఇంటికి వెళ్ళి మందు తాగే పరిస్థితి ఏర్పడుతుంది. రసాయనిక వ్యర్థాలు తరలిస్తున్న ట్యాంకర్ల సీజ్, డ్రైవర్తో పాటు యజమానిపై కేసు. సరైన పత్రాలు లేకుండా రసాయన వ్యర్థాలను తరలిస్తున్న ట్యాంకర్ను దుందిగల్ పోలీసులు పట్టుకున్నారు. సిఐ శంకరయ్య తెలిపిన వివరాల ప్రకారం సారేగూడెం వద్ద బుధవారం అర్ధరాత్రి రోడ్డుపై అనుమానాస్పదంగా ఆగి ఉన్న ట్యాంకర్ను పోలీసులు గుర్తించి తనిఖీలు చేశారు. గజ్వేల్ సమీపన ఉన్న జయదేవ్పూర్లోని ఓ రసాయన కంపెనీ నుంచి వ్యర్థ రసాయనాలను ట్యాంకర్లో తీసుకువచ్చినట్లు తెలుస్తుంది. అయితే వాటిని శుద్ధి చేయాలంటే ట్రీట్మెంట్ ప్లాంట్కు పంపాల్సిన ఉంటుంది. ఇందుకు సంబంధించిన పత్రాలు ట్యాంకర్ డ్రైవర్ వద్ద లేవు. ఈ క్రమంలో దుందిగల్ తండా 2 చెందిన ట్యాంకర్ యజమానిని సురేష్తో పాటు డ్రైవర్ చందర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం గురువారం ట్యాంకర్ను కాలుష్య నియంత్రణ మండలి PCB అధికారులు అప్పగించడంతో వారు ట్యాంకర్ను సీజ్ చేసి దుండిగల్ తండా టు హైదరాబాద్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్కు తరలించారు.
సురేష్ గతంలో వ్యర్థ రసాయనాలను తరలిస్తూ పట్టుబడినట్లు పీసీబీ అధికారులు తెలిపారు. ట్యాంకర్లోని రసాయనాలను నమూనాలను పీసీబీ అనలిస్ట్ రాకేష్ సేకరించారు. ఇక్కడ మనం చూసినట్లయితే వాట్సాప్లో మేమున్నా మీకు తోడుగా, మీ ప్రాంతాల్లో ఏ ప్రజా సమస్య అయినా పరిష్కరించే క్రమంలో ఈనాడు మీకు తోడుగా నిలవనుంది. దిగువ పేర్కొన్న నంబర్లు సమస్యలు చిత్రాలను వాట్సాప్ ద్వారా పంపగలరు. క్లుప్తంగా రాయండి. కుత్బులాపూర్ 8008573403, దుందిగల్ 8008573410, కుత్బులాపూర్. సూరారం లక్ష్మీనగర్ కూడలి వద్ద ఇటీవల రహదారిపై విస్తరించారు. కానీ దారి మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించకుండా వదిలేసేయడంతో వాహనదారులకు ఇబ్బంది పడుతున్నారు. యాకాశి సుబ్బయ్య, వేమనరెడ్డి కాలనీ, గాజుల రామారం. రహదారి విస్తరణకు ముందే అక్కడ విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయడం వల్ల ఈ సమస్య తలెత్తింది. ట్రాన్స్కో అధికారులు చర్చించి స్తంభాన్ని పక్కన తప్పించడానికి చర్యలు తీసుకుంటాం. సంపత్ కుమార్ ఏఈ. కులాంతర వివాహం చేసుకున్న దంపతులకు ప్రభుత్వం సాయం. పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో దంపతులకు చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే వివేకానంద రెడ్డి. ప్రభుత్వం కులాంతర వివాహాలు చేసుకున్న దంపతులకు నగదు ప్రోత్సాహం అందజేస్తుందని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ తెలిపారు. జీడిమెట్లకు చెందిన కిషోర్, కనకదుర్గల ఒకరినొకరు ఇష్టపడి కులాంతర వివాహం చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహంగా వారికి 2,50,000 ప్రకటించింది. ఈ మేరకు చెక్కును ఎమ్మెల్యే వివేకానంద్ గురువారం తన నివాసంలో దంపతులకు అందజేశారు. కార్యక్రమంలో ఏఎస్డబ్ల్యూఓ శ్రీకర్ రెడ్డి పాల్గొన్నారు. సంక్షేమ సంఘాల నేతలు కాలనీ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. చింతల్ డివిజన్ పరిధి ఎన్ఎల్బి నగర్ సంక్షేమ సంఘం నూతన కమిటీ ఇటీవల ఎన్నికైంది. ఈ సందర్భంగా నూతన కమిటీ నేతలు ఎమ్మెల్యేను గురువారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాలనీ సంక్షేమం కోసం తన సంపూర్ణ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సంక్షేమ సంఘం నేతలు ప్రభాకర్, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొనడం జరిగింది. ఇక్కడ జవహర్ నగర్లో వార్తలు నవ తెలంగాణలో చూసినట్లయితే ఈరోజు లోకల్ వార్త. ఉత్తమ గాన కోకిల అవార్డులకు ఎంపికైన కానుగంటి వెంకటేశం. ఉత్తర తెలంగాణ పీపుల్స్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాకు చెందిన సహజయ కవులను గౌరవించుకోవాలన్న సదుద్దేశంతో ఉత్తమ గాన కోకిల అవార్డులను శుక్రవారం కరీంనగర్లో అందజేయనున్నారు. ఉమ్మడి 5 జిల్లాలకు చెందిన సహజ కవులలో ప్రతిభ చాటిన 40 మందిని ఎంపిక చేయగా అందులో అంబేద్కర్ నగర్కు చెందిన కానుగంటి వెంకటేశం కూడా ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా జనగామ ప్రాంతానికి చెందిన వెంకటేశం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖలో అనేక కళారూప ప్రదర్శనలు ఇచ్చి ప్రజలు అభిమానాన్ని చురగొని ప్రజల్లో తనకంటూ ఓ ప్రత్యేకత తెచ్చుకున్నాడు. అతని కళా ప్రదర్శనలు మెచ్చి ఉత్తర తెలంగాణ పీపుల్స్ మూవ్మెంట్ను వారు గాన కోకిల అవార్డు ఎంపిక చేయడం చాలా సంతోషంగా ఉందని కుటుంబ సభ్యులు, కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు. జిల్లా ఉత్తమ ఆరోగ్య విస్తరణ అధికారిగా షౌకత్ అలీ. వైద్య రంగంలో జిల్లా స్థాయిలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన ఉత్తమ ఆరోగ్య విస్తరణ అధికారిగా జవహర్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పనిచేస్తున్న షౌకత్ అలీ, రాష్ట్ర వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ రవీందర్ నాయక్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వైద్య ఆరోగ్య అధికారి రఘునాథ్ స్వామి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. గురువారం ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి స్థాయిలో రాధికా చౌరస్తాలో స్వాగత్ గ్రాండ్ హోటల్లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాన్ని వైద్య రంగంలో అత్యుత్తమైన ప్రతిభను కనబరించిన విధంగా రంగాలకు చెందిన 70 మందికి ఉత్తమ అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా షౌకత్ అలీ మాట్లాడుతూ అవార్డులను అందుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జవహర్ ఆరోగ్య కేంద్ర డాక్టర్ సుష్మా, పారామెడికల్ సిబ్బంది, ఎన్ఎంఎల్ ఆశా వర్కర్లు ఉన్నారు.
ఇక్కడ జనం సాక్షిలో చూసినట్లయితే ఈరోజు వార్త, ఇటు ఫిర్యాదు అటు స్పందన, జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చొరవ, గంటలోపే మురుగు సమస్యలకు చెక్, అధికారులు స్పందిస్తే పనులు ఎంత చురుగ్గా అవుతాయో నిరూపించారు. జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ తాజ్ మోహన్ రెడ్డి మురుగు సమస్య ఉందని చెప్పిన వెంటనే సంబంధిత యంత్రాంగాన్ని పరమాయించి పరిష్కరించడం పట్ల హర్షం వ్యక్తమవుతుందని జవహర్ నగర్ అంబేద్కర్ నగర్ ప్రధాన రహదారిలో కృష్ణా మొబైల్ ఎలక్ట్రానిక్ షాప్ షోరూమ్ యజమాని ఎప్పటిలాగే వచ్చి షాపును తెరిచాడు. లోపల చూసేసరికి మొత్తం మురుగునీటితో నిండి కనిపించింది. ఈ విషయాన్ని కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ తెలియజేయడంతో వెంటనే పరిశీలనకు వచ్చారు. అలాగే జనం సాక్షి ప్రతినిధి మున్సిపల్ కమిషనర్కు ఫోన్ చేసి ద్వారా సమాచారం అందించడంతో వెంటనే శానిటైజర్ సిబ్బందిని పంపించారు. షాపు వద్ద ఉన్న మ్యాన్హోల్ వద్ద సమస్యలను పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు. సమస్యలను తెలియజేయగానే స్పందించినందుకు కమిషనర్కు కృతజ్ఞతలు వెలువెళ్తున్నాయి. జవహర్ నగర్లో ఇంతకుముందు కమిషనర్ మామూలుగా ఏదైనా సమస్య చెప్తే 1, 2, 3 రోజులైనా ఆ సమస్య తీరేదే కాదు. కాకపోతే ఇప్పుడున్న మన ఈ జవహర్ నగర్ కమిషనర్ తాజ్ మోహన్ రెడ్డి 1 గంటలో ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ చేసిందంటే ఎంత హర్షించదగిన విషయం అని తెలుస్తుంది. ఇక్కడ శనార్థి తెలంగాణలో కూడా డంపింగ్ యార్డ్ గురించి క్లియర్గా వివరించడం జరిగింది. ఇక్కడ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ సమస్యలపై స్పందన కరువు పట్టించుకొని మున్సిపల్ అధికారులు, పాలక వర్గం, ప్రజల ఆరోగ్యంపై రేవంత్ రెడ్డికి ఎందుకు అంత చిన్న చూపు? బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి రంగుల శంకర్. ఈ వార్త మనం నిన్ననే చదివాము. అయితే ఇది మన జవహర్ నగర్లో డంపింగ్ యార్డ్ ఇంకా దుర్వాసన ఇంకా ఎక్కువైపోతుంది రాను. ఎందుకంటే అక్కడ బయో పార్క్ అంటున్నారు, అక్కడ మొత్తం శుద్ధీకరణ చేస్తున్నారు, అక్కడ చెత్త తీసుకొచ్చి ఇక్కడ వేయడము, మళ్ళీ ఇక్కడ విధుల వారిగా మామూలుగా కాలనీలో ఎక్కడెక్కడ కాలనీలు ఉన్నాయో ఆ కాలనీలో ఒక బిన్స్ పెడితే, చిన్న మినీ డంపింగ్ యార్డ్స్ పెడితే మనకి ఇలాంటి స్మెల్ అనేది రాకపోవడం చాలా మంచిగా ఉంటుంది కదా. బోరు పనులు చేయించిన కార్పొరేటర్ నిహారిక గౌడ్. ఇక్కడ ఫైల్ ఫోటో చూసినట్లయితే బూడిద వెంకటేష్ ఖాళీ గురించి ఎప్పుడు ఖాళీ ఏ ప్రాబ్లం ఉన్నా ఖాళీ గురించే పాటుపడతాడు. ఇక్కడ డివిజన్ ప్రజలు ఎప్పుడు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని 28వ డివిజన్ కార్పొరేటర్ కారింగుల నిహారిక గౌడ్ అన్నారు. గురువారం జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 28వ డివిజన్లోని అయ్యప్ప కాలనీ, మదర్ తెరిసా కాలనీలో బోరు మోటారు ఖరాబు కావడంతో ఆ సమస్యను కార్పొరేటర్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే మున్సిపల్ సిబ్బందితో బోరును రిపేర్ చేయించారు. ఈ సందర్భంగా నిహారిక గౌడ్ మాట్లాడుతూ, ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా నా దృష్టికి తీసుకొని వచ్చినట్లయితే ఆ సమస్యలు పరిష్కరించేందుకు ఉన్నత అధికారులతో సంప్రదించి ఆ సమస్యను పరిష్కరిస్తానని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు బూడిద వెంకటేష్, మున్సిపల్ సిబ్బంది, కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అయితే ఇక్కడ 28వ డివిజన్ నిహారిక గౌడ్ మేడము అక్కడ మామూలుగా కాలనీలో ఏ ప్రాబ్లం వచ్చినా వెంటనే వచ్చి స్పందించడం చాలా మంచిదిగా మేము కోరుతున్నాం. మేడం, మీరు ఇంకా ఇలానే మంచి పనులు చేయాలి. గత అధికారంలో మీరు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నారు కదా, అక్కడ నుంచి మీరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఇప్పుడు ప్రెసిడెంట్ కూడా అధికారంలోనే ఉన్నారు. ఇప్పుడు కూడా మీకు ఇంకా 5 సంవత్సరాల దాకా మంచి అవకాశం కలిగింది. ఇంకా మీరు 28 డివిజన్ ఒక మోడల్ సిటీగా మార్చి, అదే కాకుండా ఇంకా వివిధ కాలనీలను కూడా మీరు మంచిగా చూసి వాళ్ళ గురించి కూడా మీరు పట్టించుకొని మీరు ఇంకా డెవలప్ చేయాలనిగా మేము కోరుతున్నాం. టీపీసీసీ ఉపాధ్యక్షులను కలిసిన జవహర్ నగర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. పుష్పగుచ్చం అందజేసిన కాంగ్రెస్ నాయకులు. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గురువారం టీపీసీ ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా టీపీసీసీ ఉపాధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ, జవహర్ నగర్ అభివృద్ధి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని, జవహర్ నగర్లో ముఖాభివృద్ధికి అందరం కలిసి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జవహర్ నగర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ, జవహర్ నగర్ అభివృద్ధి కోసం
వివిధ వివిధ విధి విధానాలు గురించి తెలుసుకోవడానికి వజ్జేష్ యాదవ్ని కలిశామని, జవహర్ నగర్ సమస్యలను అన్ని ఉపాధ్యక్షులకు విన్నవించుకున్నామని, అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయవలసిందిగా కోరామని, దానికి వారు సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ మేయర్ శాంతి కోటేష్ గౌడ్, కార్పొరేటర్లు కూతాడి సాయి, బల్లి శ్రీను, శారదా మనోహర్, లావణ్య తదితరులు పాల్గొనడం జరిగినది.